డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని, అది కేవలం చిత్తు కాగితమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నిర్వహిస్తుంది రైతు మేళా కాదు, అది ఒక దగా మేళా అని సంబోధించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలను పోలీస్ స్టేషన్ లో అంటించి దొంగలొస్తున్నారు జాగ్రత్త అని రాయాలన్నారు. చెడ్డి గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎకరాకి 10,000 ఇస్తే తాము 15,000 ఇస్తామని చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని మండిపడ్డారు. చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాలమా దివానగాలమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేట